చేయడము, వ్యాపారస్తుల ఫోన్ ట్యాప్ చేయడము, అడ్వకేట్ల ఫోన్ ట్యాప్ చేయడము, సినిమాల ఫోన్లు ట్యాప్ చేయడము, ఇంతకన్నా ఘోరమైన ఇంకోటి ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి ప్రొఫెసర్ల ఫోన్ కూడా ట్యాప్ చేశారు. ప్రొఫెసర్లది వాళ్ళ కూడా స్టేట్మెంట్ కడేసారు. వాళ్ళ స్టేట్మెంట్ కడేసారు వీళ్ళు. నేను గ్రూప్ 1 ఎగ్జామ్ సంబంధించి పేపర్ లీకేజ్ సంబంధించి ఫైట్ చేస్తుంటే ఆ రోజు అరెస్ట్ చేశాను. నేను ముందుగానే పోలీసు వాళ్ళు మా ఇంటికి వచ్చి నువ్వు పోతున్నావు అని చెప్పని. నీకెట్లా చేస్తుంటే సమాధానం లేదు. ఇక ఇంతకంటే ఘోరం ఇంకో అసలు విషయం ఏంటంటే, ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసును విచారిస్తున్న జడ్జి ఫోన్ కూడా ట్యాప్ చేశారు. హైకోర్టు జడ్జి ఫోన్ కూడా ట్యాప్ చేశారు. వీళ్ళు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ విషయంలో విచారణ చేస్తున్న హైకోర్టు జడ్జి గారి ఫోన్ కూడా వీళ్ళు ట్యాప్ చేశారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కూడా ట్యాప్ చేశారు అప్పటికి. ఇది దీంతో పాటు అనేక లావాదేవీలకు సంబంధించి వీళ్ళు దీన్ని లబ్ధి పొందిన జిల్లా. అసలు ఈ ప్రభాకర్ రావు అంటోడు, ఈ రాధాకిషోర్ పెద్ద లఫంగాలు వీళ్ళిద్దరు ఫాల్తుగాలు వీళ్ళిద్దరు. నేను ఈ భాష మాట్లాడుతూ నాకే సిగ్గనిపిస్తున్నది. వాళ్ళు చేసిన భాగవతం లోపల వాళ్ళు చెప్తుంటే వీళ్ళను సమాజం క్షమించదు. వీళ్ళకు ఉరిశిక్ష చేస్తే ఒక్కసారి చచ్చిపోతారు. ఉరిశిక్ష ఏది వీళ్ళకు. వీడు క్షణం ఆ రోజు నేను కానీ, మా పార్టీ కార్యకర్తలు కానీ, మా నాయకులు కానీ, ఇతర పార్టీ నాయకులను ఎంత క్షోభకు గురి చేసారో ఈ ఫాల్తుగాళ్ళు ఇద్దరు ఎంత క్షోభకు గురి చేసారో వాళ్ళు చెప్తుంటే విషయాలు చెప్తుంటే నిజంగానే షాక్ గురైనా. ఆశ్చర్యం అనిపించింది. గింత నీచులా వీళ్ళు, గింత ఫాల్తుగాలా వీళ్ళని వేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే కథం ఒకడు అమెరికా వీకిండు, ఇంకో అరెస్ట్ చేయడానికి గిన్ని సంవత్సరాలు పట్టింది. కాపాడే ప్రయత్నం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నది. ఇవాళ ఈ ఎస్ఐబి ఏం చేసిందంటే, నేను మళ్ళీ చెప్తున్నా, కేవలం ఈ ఫోన్ ట్యాపింగ్ రాజకీయ నాయకుల యొక్క వ్యవహారాలు తెచ్చుకోవడం, వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేయడం, అనుగొలుక ప్రయత్నం చేయడంతో పాటు చాలా మంది వ్యాపారస్తుల ఫోన్ కూడా ట్యాప్ చేశారు వీళ్ళు. వాళ్ళ లావాదేవీలు, వాళ్ళ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కానీ, వాళ్ళ బిజినెస్ సంబంధించి అన్ని రహస్యాలు తెచ్చుకొని ఫోన్ చేసి కేసీఆర్ కొడుకు ఫోన్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వేల కోట్ల రూపాయలు దొబ్బిపోయారంటే గిరే ఫోన్ ట్యాపింగ్ ఎవరని. ఇవాళ నేను అడుగుతున్నా, ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఎగ్జాంపుల్ చెప్తాను. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఖమ్మం ఎంపీ అభ్యర్థి దగ్గర 7 కోట్ల రూపాయలు పట్టుకున్నారు వీళ్ళు పోలీసులు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో. ఏమైనా పైసలు 7 కోట్ల రూపాయలు. ఇట్లా చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర 100ల కోట్ల రూపాయలు వల్ల మీరు సీజ్ చేసి పట్టుకున్నారు. ఏమైనా పైసలని, ఏ అకౌంట్లో పైసలని, ఏడికైనా ఎవరి చేతి పుట్టినాయి అంటే కేసీఆర్ గారు, కేసీఆర్ కొడుకు దగ్గరికి పోయినాయి. ఎవరు తీసుకుపోయి ఇదే ప్రభాకర్ రావు, రాధాకిషన్ దగ్గర పైసలు ఇచ్చారు. ఇవాళ 20 కోట్లు దొరికితే టీవీలో బ్రేకింగ్ వస్తుంది, 20 కోట్లు దొరికినాయి అని లీకేజ్ వీలేస్తారు. నెక్స్ట్ కేసీఆర్ కొడుకు ఫోన్ చేసే వెంటనే ఆ 20 కోట్లు 2 కోట్లు అవుతాయి. ఆ 20 కోట్లు 2 కోట్లు అయితే 18 కోట్లు దొబ్బిపోతారు. ఈ 2 కోట్లు రికార్డులో రికవర్ చూపెడతారు. ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇవాళ అక్రమాలు జరిగినప్పుడు దీని మీద రేవంత్ రెడ్డి గారి సర్కారు చర్యలు తీసుకునే అవకాశం ఉందా? తీసుకోదు. మరి ఈడీకి లేఖ రాస్తలేరు. ఈడీకి లెటర్ రాస్తే ఇవన్నీ దీని విచారణ జరుపుతారు కదా. ఫైనాన్స్ ట్రాన్సాక్షన్ జరిగింది కదా, వేల కోట్ల రూపాయలు ఇవాళ చేతులు మారినాయి కదా అక్రమంగా. ఇవాళ నడుతున్న సిట్ అధికారులు చాలా మంచి ఆఫీసర్లు. ఈ ఇద్దరి అధికారుల మీద మాకు ఏం వ్యతిరేకత లేదు. ఇద్దరు చాలా నిజాయితీగా ఆఫీసర్లు, మంచి పేరుంది. కానీ మాకున్న అనుమానం వల్ల ఈ రేవంత్ రెడ్డి గారి సర్కార్ మీద మాత్రమే అనుమానం. సంవత్సరమే 1000 ఫోన్లు ట్యాప్ చేసినట్టు ఆధారాలు దొరికినాయి. మీకు ఎన్ని సంవత్సరాలు నడుపుతారు దీన్ని? ఇక ఎన్ని సంవత్సరాలు నడుపుతారు దీన్ని? కమిషన్లు ఇస్తారా, టైం పాస్ చేస్తారా? కమిషన్లు రిపోర్ట్ ఇచ్చాక ఎవరు చెల్లించుకోలేదా?
ఇన్ని సంవత్సరాలకి సంవత్సరం దాటింది ఏ ఒక్క రాజకీయ నాయకుడి మీద అరెస్ట్ చేసిరా మీరు?